ప్రభుత్వ పాఠశాలలో అంటే కేవలం పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ జీతంలో నుంచి ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులను బడికి తీసుకురావడానికి సొంత డబ్బుతో ఆటో ఏర్పాటు చేయడం నుంచి నోట్ పుస్తకాలు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వరకు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రభుత్వ బడికి కొత్త గుర్తింపు తీసుకొస్తున్న ఉపాధ్యాయులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2 ఏళ్ల క్రితం కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. బదిలీపై వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు సరోజ, శోభారాణి బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. వారి కృషితో విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 36కు చేరగా ఇంకా విద్యార్థులు చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అంటే స్కూల్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చినప్పుడు చాలా స్ట్రెంత్ తక్కువ ఉన్నది. ఇక్కడ 6 మెంబర్సే ఉండే పిల్లలు. ఆ తర్వాత మరి ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇంత తక్కువ ఉన్నారు అని చూస్తే ఇది విలేజ్ స్కూల్ కి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది సార్. సో అది చిన్న పిల్లలు కదా, మన అంతా ప్రైమరీ సెక్షన్ 1 to 5th వరకే ఉంటారు కాబట్టి చాలా చిన్న పిల్లలు ఉంటారు. సో అంత దూరం నుండి పేరెంట్స్ పిల్లల్ని ఇక్కడికి పంపించాలంటే ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు అంతా కొంచెం పూర్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటో పెట్టి పిల్లల్ని పంపించడం అనేది కొంచెం ఇబ్బందితో కూడుకున్నది. సో మేమేమనుకున్నామంటే షేర్ చేసుకొని మేమే సొంతగా ఒక ఆటో పెడితే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మేమే సొంతగా ఏర్పాటు చేసినాం సార్ ఒక ఆటోని. అట్లా ఇంప్రూవ్ అయింది సార్. దాంతో కొంతమంది స్టూడెంట్స్ ఇంప్రూవ్ అయ్యారు. అట్లనే పక్కన సుబ్రాంపల్లి అనే విలేజ్, ఇదే గ్రామ పంచాయతీలో ఉంటది. అక్కడ స్కూల్ క్లోజ్ అయింది సార్ పిల్లలు లేక. అక్కడ నుంచి మాకు ఒక 7 మెంబర్స్ అక్కడ కూడా ఉంటే 2 ట్రిప్పులు, ఇక్కడికి కత్తెరసాలకు ఒక ట్రిప్, అక్కడికి సుబ్రాంపల్లికి ఒక ట్రిప్ వెళ్తుంది సార్. సో మాకు మొత్తానికి ఈ ఇయర్ అయితే 34 మెంబర్స్ అయింది సార్ పిల్లలు. ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. స్కూల్ సరౌండింగ్స్ కూడా బాగాలేకపోతే మేము ఏం చేసాం సార్ అంటే వాళ్ళకు గవర్నమెంట్ బడి మీద వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరగాలి కదా సార్. దూర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులు పాఠశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఉపాధ్యాయులు తమ సొంత డబ్బుతో ఆటో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలకు 5,000 చొప్పున ఖర్చు చేస్తూ కత్తెరసాల, సుబ్బరాంపల్లి గ్రామాల విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు తీసుకొచ్చి తిరిగి ఇళ్లకు చేర్చుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు కూడా గణనీయంగా పెరిగింది. నేను 29/7/2024 రోజున కత్తెరసాల పాఠశాలకు ప్రమోషన్ పైన PSHM ప్రమోషన్ పైన రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు పాఠశాలలో స్ట్రెంత్ 14 మంది ఉండేది. ఆ 14 మంది మరియు వచ్చిన సంవత్సరము విలేజ్ లకు వెళ్లి మా పాఠశాలలో చేర్పించండి అంటే మరో 9 మంది 7గురు చేరడం జరిగింది. ఆ సంవత్సరం 21 మందితో పాఠశాల నడపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడిబాటలో కార్యక్రమంగా పాఠశాల యొక్క స్థితిగతులను గ్రామం లోపల పేరెంట్స్ వివరించడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే విద్యార్థులకు అందించే ప్రోత్సాహాల గురించి చెప్పడం జరిగింది. మరి అవి ఏమంటే ఉచిత పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు మరియు వర్క్ పుస్తకాలు, వాటితో పాటు మరియు యూనిఫామ్ 2 జతల యూనిఫామ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత మరి మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరుగుతుంది. ఆ మధ్యాహ్న భోజనంలో 3 రోజులు ఎగ్స్ ఇవ్వడము, 3 రోజులు రాగి జావా ఇవ్వడం జరుగుతుంది. రుచికరమైన ఆహారం అందించడం, మా ఇంటిలో ఏ విధంగా అయితే మేము రుచికరమైన ఆహారం తీసుకుంటామో అదే విధంగా మా పాఠశాలలో కూడా అదే విధంగా రుచికరమైన ఆహారం అందిస్తామని చెప్పడం జరిగింది. రవాణా సౌకర్యంతోనే ఆగకుండా విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లు, మినరల్ వాటర్ను కూడా తమ ఖర్చుతో అందిస్తున్నారు. పాఠశాల ప్రహరీ, గేటు, ఆట స్థలం, మరుగుదొడ్ల అభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఈ 3 ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మా సుబ్బరంపల్లి నుండి స్కూల్ వరకు మాకైతే ఆటో పెట్టించారు. ఫీజు కూడా వాళ్ళే కట్టుకుంటారు. అండ్ మాకు డైలీ 2 వాటర్ క్యాన్స్ పెట్టించుకుంటారు. ఇంకా 1 వీక్ కల్లా మాకు సార్స్ అండ్ టీచర్స్ మాకు ఏదైనా స్నాక్స్ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తాడు. మధ్యాహ్నం భోజనం పెడతారు. పొద్దున 8 వరకు వస్తుంది. సాయంత్రం 4 o'clock వరకు ఇంటి నుండి పాఠశాల వరకు డ్రాప్ చేస్తారు. సారు మాకు నడవకుండా మాకు ఆటో పెట్టారు. స్పీచ్ కూడా సారే పెట్టుకుంటున్నారు. ఇంకా మాకు రోజు మిల్లర్ వాటర్ సారే తెప్పిస్తున్నాడు. ఆటోలా జరుగుతుంది. మాకు సారం ఇస్తున్నారు. రిబ్బన్స్, యూనిఫామ్ ఇస్తున్నారు. షూస్ కూడా ఇస్తాను అంటున్నారు.
టై కూడా ఇచ్చారు, బెల్ట్ కూడా ఇచ్చారు. మాకు 4కి వెళ్ళి స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్తాము 4కి వెళ్ళి.